రైట్ అమ్మా. టుడేస్ టాపిక్ వచ్చి మనకి ఎమీన్స్ అమ్మ, అంటే ఆర్గానిక్ కాంపౌండ్ కంటైనింగ్ నైట్రోజన్ అమ్మ. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. ఇందులో మనకి ఎమీన్స్ ఉంటది అండ్ డైజోనియం కాంపౌండ్స్ అమ్మ. ఎమీన్స్ ఉంటది, ఎమీన్స్ ఒకటి, అలాగే డైజోనియం కాంపౌండ్స్ అమ్మ. డైజోనియం కాంపౌండ్స్, డైజోనియం కాంపౌండ్స్ అంటే N2+ X- అమ్మ. డైజోనియం కాంపౌండ్స్. ఓకే, ఈ రెండు కాంపౌండ్స్ నేర్చుకుంటాం ఇవాళ. వచ్చేటప్పటికి మనం ఇవాళ రేపు ఎమీన్స్ అమ్మ. ఓకే రైట్ సార్. వాట్ ఆర్ మెంట్ బై ఎమీన్స్? ఎమీన్స్ అంటే which are having the compounds which are having carbon N ఇదమ్మా, అంటే CN బాండ్, CN బాండ్. అండ్ ఇక్కడ నైట్రోజన్ షుడ్ అండర్గో sp3 హైబ్రిడైజేషన్ అమ్మ. నైట్రోజన్ అనేది sp3 హైబ్రిడైజేషన్ జరగాలరా. ఓకే, sp2 అలాంటివి ఉండకూడదమ్మా, sp3 హైబ్రిడైజేషన్ జరగాలి. ఇక్కడ మన ఇష్టం అమ్మ, కార్బన్ అనేది డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది కాంపౌండ్ అదేనా. బట్ ఎమీన్స్ లో నైట్రోజన్ షుడ్ అండర్గో ఏంటమ్మా, NH2 అంటే sp3 జరగాలి కంపల్సరీగా. ఇట్ షుడ్ అండర్గో ప్రైమరీ. ఓకే రైట్, NH2 గ్రూప్స్ అలా ఉండాలి. సింపుల్ గా ఏంట్రా అంటే ఇన్ ఆల్కేన్స్ removing of hydrogen and replaced by NH2 group, then we get amines అమ్మ. we get amines. అదే మనకి బెంజీన్ రింగ్ అనుకోరా, బెంజీన్ రింగ్ మీద కనెక్ట్ అయితే ప్లస్ NH2 మైనస్ H అమ్మ. there we get aromatic amines అంటారమ్మ. aromatic amines. బెంజీన్ రింగ్ మీద కనెక్ట్ అయితే aromatic, నార్మల్ గా కనెక్ట్ అయితే aliphatic అంటారమ్మ. we called as aliphatic. and ఈ amines అనేవి they are classified into 3 types అమ్మ, 4 types. one is RNH2 ఉందనుకో అమ్మ, we called as primary amine అంటారు. RNH2 అంటే primary amine. the nitrogen is connected to carbon. ఏ నైట్రోజన్ అయితే కార్బన్ కనెక్ట్ అయిందో దిస్ కార్బన్, ఇది కాదమ్మా. ఓకే, ఇఫ్ నైట్రోజన్ ఇస్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు వన్ కార్బన్, ఒక కార్బన్ కనెక్ట్ అయితే ప్రైమరీ ఎమీన్. ఇఫ్ నైట్రోజన్ ఇస్ కనెక్టెడ్ టు 2 కార్బన్స్ R and H2, secondary amine. the nitrogen is connected to 3 alkyl groups, or aromatic or aliphatic, tertiary amine. if it is like this, some X minus, then it is called as quaternary salt antarama. we called as quaternary salt. quaternary salt antar. primary amine, secondary amine, tertiary amine, అలాగే quaternary. మొత్తం 4 types of amines ఉన్నాయో మనకి. ఓకే, we called as 4 types of amines. and దీని యొక్క one minute. ఏమా రైట్, IUPAC నేమ్ వచ్చేటప్పటికల్లా యాలిఫాటిక్ అయితే we called as, కామన్ నేమ్ వచ్చేటప్పటికి ఆల్కైల్ ఎమీన్ అంటారమ్మా. కామన్ నేమ్ వచ్చి ఆల్కైల్ ఎమీన్. బట్ ఇన్ కేస్ ఆఫ్ IUPAC నేమ్ వచ్చేటప్పటికల్లా ఎమినో ఆల్కేన్ అంటారమ్మా. ఎమినో ఆల్కేన్, or we can also take it as alkanamine amma. we can also call it as alkanamine అంటారమ్మా.
అదే aromatic అయితే ఆల్కైల్ బెంజీన్ అంటారమ్మా. అదే ఆల్కైల్ అంటే ఎరైల్ బెంజీన్, we called as ఎరైల్ బెంజీన్ అంటారమ్మా. ఎరైల్ ఎమీన్ అండ్ కామన్ నేమ్ వచ్చేటప్పటికల్లా ఎమినోబెంజీన్ అంటారమ్మా. we called as ఎమినోబెంజీన్ అమ్మా. అండ్ కామన్ నేమ్స్ ఉంటాయమ్మా. ఓకే, aromatic amines కి కామన్ నేమ్స్. అండ్ there is no need to give the priority రా. IUPAC నేమ్ రాసేటప్పుడు దీనికి 1 ఇవ్వాలి అని రూల్ ఏం లేదు. మనం కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకోమ్మా, ఇక్కడ 1 స్టార్ట్ చేసుకుని నెంబరింగ్ ఇస్తాం. బట్ హియర్ ద ఫంక్షనల్ గ్రూప్ డస్ నాట్ కంటైన్ కార్బన్. కార్బన్ లేకపోతే ప్రయారిటీ ఇవ్వక్కర్లేదమ్మా. we should get least number అమ్మా. NH2 కి we have to give the least number, అంటే లోయెస్ట్ నెంబర్ రావాలంతే. there is no need to get the first number. కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో అలాగా అట్లా ఆల్డిహైడ్స్ లో వాటిలో అయితే 1 రావాలి. ఇక్కడ అక్కర్లేదమ్మా. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to see the లాంగెస్ట్ కార్బన్ చైన్. లాంగెస్ట్ కార్బన్ చైన్ తీసుకుని అప్పుడు నువ్వు చూసుకోవాలిరా. ఇందులో IUPAC నేను రాసేటప్పుడు ఫస్ట్ లాంగెస్ట్ కార్బన్ చైన్, ఈ NH2 బ్రాంచ్ గా ఉన్న పర్లరా, లాంగెస్ట్ కార్బన్ చైన్ తీసుకుని అండ్ నెంబరింగ్ ఇట్ నుంచి వెళ్తే 2 వస్తుందమ్మా. 1 2 3 4. సో పేరేంట్రా అంటే 2 ఎమినో బ్యూటేన్ అమ్మా. 2 ఎమినో బ్యూటేన్. ఓకే, ఎటువైపు అయితే లీస్ట్ వస్తుందో అది చూసుకోవాలి. అదే మనకి ఇలా ఉందమ్మా. ఇలా ఉంది సార్. ఇట్ ఈస్ ఏ సెకండరీ ఎమీన్ రా. సెకండరీ ఎమీన్ అన్నప్పుడు ఏం చేసుకోవాలరా, ఏదైతే లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏదైతే లాంగెస్ట్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ 4 ఉన్నాయమ్మా, ఇక్కడ ఏమున్నాయి 3A ఉన్నాయిరా, అక్కడ ఏమున్నాయమ్మా 3A ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి సార్, లాంగెస్ట్ చైన్ ని మనకి మెయిన్ నేమ్ ఇది బ్రాంచ్ గా తీసుకుంటారమ్మా. మరి బ్రాంచ్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోరా. ఇది యాక్చువల్గా మనకి ఏమంటాం, ప్రొపైల్ అంటాం. జాచోండి ఇలా ఉంటే ఎన్ ప్రొపైల్, ఇది ప్రొపైల్ రా బ్రాంచ్. బట్ అక్కడ అలా కాదు, సెకండ్ దగ్గర ఉంది స్టార్టింగ్. అంటే బ్రాంచ్ లో మళ్ళీ బ్రాంచింగ్ 1 2 ఎటైనా ఇది బ్రాంచ్ సబ్ బ్రాంచ్. మళ్ళీ చెప్తున్నానమ్మా, సెకండరీ ఎమీన్ వచ్చినప్పుడు ఏ కార్బన్ అయితే మనకు పెద్ద కార్బన్ చైన్ ఉందో అది తీసుకోవాలి. సెకండ్ నెక్స్ట్ ఆ బ్రాంచ్ కి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఉందనుకో ఇలాగా. సో నో బ్రాంచెస్ కాబట్టి సార్ ప్రొపైల్ అనేస్తాం. ఏమంటమ్మా ప్రొపైల్. బట్ ప్రొపైల్ అంటే కుదరదు, ఎందుకంటే బ్రాంచ్ లో మళ్ళీ ఇలా ఉన్నాయి సెకండ్ దగ్గర అక్కడ. అప్పుడు ఎటువైపు వెళ్ళాలంటే ఎటువైపు అయితే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉన్నాయో అటు చూసుకోవాలి. మిగతాది బ్రాంచ్ అమ్మా. అంటే ఇప్పుడు దీని యొక్క నేమ్ ఏమిద్దాం, మనకి ఫస్ట్ బ్రాంచ్ రాయాలమ్మా. ఆ బ్రాంచ్ ఎక్కడ ఉంది, 1 కార్బన్ దగ్గరగా ఎమినో 1. ఓకే, నెక్స్ట్ దానికి ఎన్ ఇథైల్, దాంట్లో సబ్ బ్రాంచ్ మళ్ళీ అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర సెకండ్. ఓకే, 1 బ్రాంచ్ లో సబ్ బ్రాంచ్, అప్పుడు దాని పేరు మళ్ళీ 1 మిథైల్ ఇథైల్. ఫస్ట్ సబ్ బ్రాంచ్ నెంబర్ రాయాలిరా, తర్వాత మెయిన్ బ్రాంచ్ నెంబర్ రాయాలి. ఆ సబ్ బ్రాంచ్ ఎక్కడ ఉందో కూడా చూసుకోవాలమ్మా. ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ గ్రూప్ ఎక్కడ ఉంది చూసుకో. మెయిన్ ఫంక్షన్ గ్రూప్ ఎక్కడ ఉంది, 1 1 2 3 కదమ్మా, 1 2 3 4 అవునా. సో ఎన్ 1 మిథైల్ ఇథైల్ బ్రాకెట్ లో వచ్చేసి బ్యూటనమైన్ అమ్మా. బ్యూటనమైన్. ఓకే, ఇలా రాయాలి. ఎన్ 1 మిథైల్ ఇథైల్ అని కార్బన్ దగ్గర ఇంకేంటి. అదే దీనికి అనుకోరా 1 2 3 4 ఇదంతా ఒకటే బ్రాంచ్ తీసుకోవచ్చు. ఎన్ ప్రొపైల్ బ్యూటనమైన్ అమ్మా. there is no need to write 1 అని రాయక్కర్ల, 1 బ్యూటనమైన్ అక్కర్ల, డైరెక్ట్ గా. అంటే మనకి సెకండరీ ఏమైనప్పుడు ఏంటంటే నైట్రోజన్ ఏది కనెక్ట్ అని చూసుకోవాలి. లాంగెస్ట్ చైన్ మెయిన్ బ్రాంచ్ గాను, మిగతా వేరే గ్రూప్ ఉంది కదా అది బ్రాంచ్ గా రాసేటప్పుడు ఎన్ అని రాస్తాం. అదే ఇలా ఉందనుకో,
ఇలా ఉంది. ఇది టెరిషరీ ఎమీన్ అమ్మ. అప్పుడు లాంగెస్ట్ చైన్ ఇదేగా, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్. అది ఎక్కడ ఉంది? ఎన్ ఇథైల్, ఎన్ ఇథైల్ కమా ఎన్ మిథైల్, ఎన్ మిథైల్ ప్రొపనమైన్ అమ్మ, ఎన్ మిథైల్ ప్రొపనమైన్. అలాగా ఐయుపాక్ నేమ్స్ రాసుకోవాలి. ఓకే. అలాగే ఏరోమాటిక్ కనుక బెంజిన్ పైన NH2 ఉందనుకో అమ్మ, బెంజిన్ పైన NH2 ఉంటే వి కాల్డ్ ఎమినో బెంజిన్ అంటారు. అండ్ ద కామన్ నేమ్ ఈస్ ఎనిలీన్ అమ్మ, కామన్ నేమ్ ఈస్ ఎనిలీన్. అలాగే డిఫరెంట్ నేమ్స్ ఉంటాయిరా, మన ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోవటమేనమ్మా. రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చి మనకి ఈ ఐయుపాక్ నేమ్ తర్వాత మనకి ఐసోమర్స్ చూసుకోవాలిరా. ఓకే. ఐసోమర్స్, ఐసోమర్స్ ఏంట్రా అంటే ఈ ఎమీన్స్ విల్ ఎగ్జిట్ ఎమీన్స్ యొక్క జనరల్ ఫార్ములారా, ఎమీన్స్ యొక్క జనరల్ ఫార్ములా మనకి CnH2n అది గుర్తుండాలిరా. CnH2n + 3n అమ్మ, CnH2n + 3n, CnH2n + 3n అంటే మన ఎమీన్స్ కి జనరల్ ఫార్ములా. ఆల్కహాల్స్ కి అయితే CnH2n + 1 CnH2n + 2 O అని, యాసిడ్స్ కి అయితే CnH2nO2 అని. అలాగే ఎమీన్స్ కి ఏంట్రా అంటే CnH2n + 3n. అండ్ ఈ ఎమీన్స్ వచ్చేటప్పటికల్లా దే విల్ ఎగ్జిబిట్ చైన్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తది, పొజిషనల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తాయమ్మా. అలాగే దే ఆల్సో ఎగ్జిబిట్ ఫంక్షనల్ ఐసోమెరిజం. ఫంక్షనల్ అంటే ఇక్కడ మనకు వచ్చేది ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఎమీన్స్ అవేరా. ఓకే. ఫంక్షనల్ ఐసోమర్స్ ప్రైమరీ, సెకండరీ, ప్రైమరీ ఎమీన్, సెకండరీ ఎమీన్, టెరిషరీ ఎమీన్ అవన్నీ కూడా మన ఫంక్షనల్ ఐసోమెరిజం. అలాగే దే ఆల్సో ఎగ్జిబిట్ మెటామెరిజం రా. మెటామెరిజం అంటే డిఫర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ రా. మెటామెరిజం మొత్తం అన్ని రకాల ఐసోమెరిజం కూడా ఎగ్జిబిట్ చేస్తాయమ్మా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take C5. C5 అంటే 5 2 10 + 3 13. C5H13n రా. C5H13n. సో ఎలా రాస్తాం సార్? ఎప్పుడైనా సరే మనకి ఈ కాంపౌండ్ బట్టి ప్రైమరీ రాసుకోవచ్చు, సెకండరీ రాసుకోవచ్చు, టెరిషరీ. అప్పుడు ఏం చేయాలిరా? ఫస్ట్ ఎప్పుడు కూడా ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూసుకో. 5 కార్బన్స్ అమ్మ. ఎన్ని కార్బన్స్ రా? 5 కార్బన్స్. 5 కార్బన్స్ ఉన్నప్పుడు దానికి NH2, మిగతా ఏం పెట్టద్దురా, జస్ట్ సార్ NH2 ఇక్కడ పెట్టుకోండి. అయిపోయిందా? నెక్స్ట్ 5 కార్బన్స్ అలాగే ఉంచు, NH2 ఇక్కడ పెట్టమ్మా. నెక్స్ట్ 5 కార్బన్స్ NH2 ఇక్కడ పెట్టు. అయిపోయింది. ఫస్ట్ ఇవన్నీ ప్రైమరీ కదా. నెక్స్ట్ సార్ మనం రాసిన ప్రైమరీ అంటే NH2 ఉండాలి. 5 కార్బన్స్ అయిపోయింది. నెక్స్ట్ 4 కార్బన్స్ రా. 4 కార్బన్స్ పెట్టుకో. ఓకే. రాసేటప్పుడు ఐసోమెరిజం సెపరేట్ రాసేటప్పుడు ఫస్ట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చైన్, ఆ చైన్ లో మార్చుకుండేది. నెక్స్ట్ 4 కార్బన్స్, ఇంకో కార్బన్ బ్రాంచ్ ఎక్కడైనా పెట్టు. రైట్. దీనికి సార్ NH2 పెట్టు. ఇక్కడ పెట్టినా ఒకటేరా, ఇక్కడ పెట్టినా ఒకటే. నెక్స్ట్ ఇది అలాగే ఉంచి NH2 అమ్మ. నెక్స్ట్ ఆ కార్బన్ అలాగే ఉంచి NH2, ఆ కార్బన్ అలాగే ఉంచి ఇక్కడ రాసుకోవచ్చు NH2 అని. NH2. ఓకేనా సార్? కార్బన్ పొజిషన్ మార్చిన నువ్వు ఇక్కడ 2 మిథైల్, ఇక్కడ పెట్టిన 2 మిథైలేగా, ఇక్కడ పెట్టిన 2 మిథైలే, ఇక్కడ పెట్టిన కార్బన్ 2 మిథైల్. సో అయిపోయింది. ఇప్పుడు 3 కార్బన్స్ ఉన్న చూసుకోవాలి. 3 కార్బన్స్ అంటే ఇలా మీద 5, ఇంకా ఒక చోటే కదమ్మా.
ఎక్కడ పెట్టినా we get only one amine. ఇది ప్రైమరీ ఎమీన్స్. ఇప్పుడు సెకండరీ ఎమీన్స్. ఓకేనా? సెకండరీ ఎమీన్స్ అంటే ఏంటి? నైట్రోజన్ కి 5 కార్బన్స్, అంటే అటో కార్బన్ ఇటో కార్బన్ పెట్టాలి. అటో కార్బన్ ఇటో కార్బన్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 5. 5 అంటే మిగతా 3 ఇక్కడ పెట్టుకో, మిగతా 3. నెక్స్ట్ కార్బన్ అలాగే ఉంచి దీన్ని బ్రాంచ్ గా మార్చుకోవచ్చు కదమ్మా. నెక్స్ట్ అటో 2 కార్బన్ 1 2 3 4 సారీ ఇది అయితే ఈసారి 3 కార్బన్స్ ఇక్కడ పెట్టి ఒక కార్బన్ ఇక్కడ పెట్టచ్చు, చేంజ్. నెక్స్ట్ నైట్రోజన్ ఇక్కడ పెట్టచ్చురా. నెక్స్ట్ అయిపోయింది. దాని తర్వాత 2 కార్బన్స్ 3 కార్బన్స్ 3 కార్బన్స్ కి మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు? 3 కార్బన్స్ ని ఇలా రాసుకోవచ్చు. ఇది సెకండరీ ఎమీన్, ఇంక నో ఛాన్స్. అలాగే టెరిషరీ అంటే ఏంటి? 3 కార్బన్స్ ముందు పెట్టేది, మిగతాయి సెట్ చేసుకో, ఒకటి. నెక్స్ట్ బ్రాంచ్ అయిపోయింది. అలాగా ఎప్పుడైనా సరే ఐసోమర్స్ రాసేటప్పుడు ఫస్ట్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోమా, దాన్ని బట్టి మనకి లింక్ మార్చుకుంటూ వెళ్తుంటే వస్తాయి. ఇలాగ ఐసోమర్స్ రాయడానికి ఛాన్సెస్ ఉన్నాయమ్మా. అరోమాటిక్ వచ్చేటప్పటికల్లా మనకి ప్రైమరీ, సెకండరీ, ఆర్థో ఐసోమర్, పెరా ఐసోమర్, అలాగా ఆర్థో, మెటా, పెరా, అలా డిఫరెంట్ ఐసోమర్స్ కి ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఓకే, ఇది మనకి ఏంటంటే జనరల్ క్యారెక్టరిస్టిక్స్ గానే వాటి గురించి. నౌ లెట్స్ గో ఫర్ బాయిలింగ్ పాయింట్ ఫిజికల్ ప్రాపర్టీస్. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిజికల్ ప్రాపర్టీస్ అమ్మా. ఓకే, తర్వాత లాస్ట్ లో మనం కెమికల్ ప్రాపర్టీస్ అక్కడికి వెళ్దాంరా. రైట్, ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లా మనకి లోయర్ అలిఫాటిక్ ఎమీన్స్, లోయర్ అలిఫాటిక్ అంటే లోయర్ RnH2, అది ప్రైమరీ సెకండరీ వాటర్ మేబీ, ఇవన్నీ కూడా దే విల్ హ్యావ్ ఫిషీ ఆర్డర్ అమ్మా. దే విల్ హ్యావ్ ఫిషీ ఆర్డర్. ఫిషీ స్మెల్ అన్నట్టు మన చేపలు ఎలా వస్తాయో ఆ స్మెల్ వస్తాయో, ఫిషీ ఆర్డర్. అదే మనకి హయ్యర్ అలిఫాటిక్ అంటే పెద్ద, అంటే మనకి హయ్యర్ అలిఫాటిక్ కానీ అరోమాటిక్ ఎమీన్స్ ఇవన్నీ కూడా ఆర్డర్లెస్ అమ్మ, మనకి ఏం స్మెల్ ఏ ఉండదురా. ఓన్లీ లోయర్ అలిఫాటిక్ మాత్రం మనకి ఏంటంటే అంటే ఇట్ విల్ హ్యావ్ ఏంటి ఫిషీ ఆర్డర్ అంటారమ్మా. ఇట్ విల్ హ్యావ్ ఫిషీ ఆర్డర్, అది గ్యారంటీగా మనం చెప్పలేము అన్ని ఇలాగానే. కొన్ని బుక్స్ లో చెప్పింది ఏంటంటే సార్ కొంతవరకే, అలా 100% గ్యారంటీ కాదమ్మా. ఇవన్నీ గ్యాసెస్ అని, తర్వాత గ్రేటర్ దాన్ C5 ఉన్నాయన్నీ కూడా లిక్విడ్స్ అని, అలాగే తర్వాత ఇంకా పెద్ద అయితే వెరీ 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 గ్రేటర్ దాన్ కార్బన్స్ ఎక్కువ ఉంటే సాలిడ్స్ అని చెప్తారు కనుక అలా పర్ఫెక్ట్ గా C1 to C5 అంటారు. జనరల్ గా లోయర్ అలిఫాటిక్ గ్యాసెస్ అని, తర్వాత లిక్విడ్స్ పెద్ద పెద్ద అయితే గ్యాసెస్ అంటారమ్మా. పెద్ద పెద్ద అయితే ఏంట్రా గ్యాసెస్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ వచ్చేటప్పుడు జనరల్ గా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎనీ కాంపౌండ్ జనరల్ గా చెప్పేటప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేది ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ పెరిగిద్దమ్మా జనరల్ గా. బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హైడ్రోజన్ బాండింగ్ పెరిగే కొద్దీ if the given molecule has a capacity to form hydrogen bond, హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే కెపాసిటీ ఉంటే మాలిక్యులర్ వెయిట్ తో పర్లా ఉండాలి. బట్ లోయర్ మాలిక్యులర్ వెయిట్ ఉన్నా కూడా హ్యాస్ ఎ కెపాసిటీ హ్యాస్ టు ఫార్మ్ హైడ్రోజన్ బాండింగ్.
హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే కెపాసిటీ ఉందంటే బాయిలింగ్ పాయింట్ పెరిగిద్దమ్మా. ఎందుకంటే హైడ్రోజన్ బాండ్ అంటే ఎక్స్ట్రా బాండ్ ఫామ్ చేయాలి. మరి ఎమీన్స్ అన్నిటిని కూడా మనకి NH బాండ్ అంటే హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసినట్టే కదమ్మా. హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తే ఆటోమేటిక్ గా బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ కొంచెం ఎక్కువ ఉంటుందా. సో బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ విల్ బి స్లైట్లీ హైర్. జనరల్ గా కొంచెం ఎక్కువ ఉంటాయమ్మా, స్లైట్లీ హైర్ when compared to aldehydes and ketones. యాసిడ్స్ తో కంపేర్ చేసుకుంటే తక్కువేరా, ఆల్డిహైడ్స్ కీటోన్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ మనం తీసుకున్న ఎమీన్ లో కార్బన్స్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్, కార్బన్స్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ పెరిగింది. అంటే CH3 NH2 less than ethylamine less than propylamine. నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ పెరుగుతూ ఉంటుంది. మరి సార్ ఫర్ ఐసోమర్స్ అంటే ఐసో నియో ఇలా అంటారు కదమ్మా. ఐసోమర్స్ అంటే ఇప్పుడు 4 కార్బన్స్ 1 2 3 4 N-butyl, isobutyl, neobutyl. 3 ప్రైమరీ ఎమిన్స్ ఏనమ్మా, 3 ప్రైమరీ ఎమిన్సే. ఓకే, ప్రైమరీ ఎమిన్స్ 3 కూడా, బట్ కార్బన్ అన్ని సేమ్. అప్పుడు ఏంటి సార్ అంటే బ్రాంచెస్ పెరిగే కొద్దీ ఫర్ సేమ్ ఐసోమర్స్ గ్రోయ్. అంతేకాని కార్బన్స్ తేడా ఉంటే కార్బన్ పెరిగే కొద్దీ పెరిగిద్ది. సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే N గ్రేటర్ దాన్ ఐసో గ్రేటర్ దాన్ నియోమ్. అంటే బ్రాంచెస్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ డిక్రీజెస్. యాజ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇంక్రీజెస్, మనం తీసుకున్న ఎమీన్ లో మళ్ళీ కండిషన్ ప్రైమరీ ఎమీన్స్ రా, ప్రైమరీ ఎమీన్స్. యాజ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇంక్రీజెస్ బాయిలింగ్ పాయింట్ డిక్రీజెస్. బాయిలింగ్ పాయింట్ డిక్రీజెస్. మరి ఒకటి ప్రైమరీ ఒకటి సెకండరీ ఇచ్చాడు. అప్పుడేంటి సార్ ఈ ఫస్ట్ పాయింట్ చెప్పానమ్మా, బాయిలింగ్ పాయింట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే కెపాసిటీ ఉంటే ఎక్కువ ఫామ్ అయింది. మరి ప్రైమరీ ఎమీన్ అంటే ఇదే కదమ్మా, RNH2. సెకండరీ ఎమీన్ అంటే RNH, రెండు ఆర్లు ఉంటాయి. ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే కెపాసిటీ 2 ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1. సో హైడ్రోజన్ బాండ్ ఫామ్ కెపాసిటీ తగ్గింది అంటే బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గింది. అంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఫర్ ఫంక్షనల్ ఐసోమర్స్, ఫంక్షనల్ ఐసోమర్స్ అంటే ప్రైమరీ సెకండరీ టెరిషరీ లెక్క చేసుకుంటే ప్రైమరీ గ్రేటర్ దెన్ సెకండరీ గ్రేటర్ దెన్ టెరిషరీ అమ్మ. ఎందుకు సార్ అంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్. ఓకే, హైడ్రోజన్ బాండ్స్ పెరిగే కొద్దీ, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ ఆల్సో ఇంక్రీజెస్. సార్ ఇక్కడ మళ్ళీ కండిషన్ ఏంటి, మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండాలి, అంతేగాని ప్రైమరీ ఎమీన్ అంటే మిథైల్ పెంటైల్ తీసుకుని అలా కాదు. నెంబర్ ఆఫ్ కార్బన్ సేమ్ ఉండి ఫంక్షనల్ గ్రూప్ కూడా సేమ్ అయితే బ్రాంచెస్. అలా కాకుండా ఫంక్షనల్ గ్రూప్స్ కార్బన్ సేమే, ఫంక్షనల్ గ్రూప్ మారితే ప్రైమరీ సెకండరీ టెరిషరీ తీసుకుంటే ప్రైమరీ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ టెరిషరీ అమ్మ. ప్రైమరీ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ టెరిషరీ. అలాగే సార్ సాల్యుబిలిటీ ర్యాంక్ ఇది ఒకటి అడుగుతా, చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికల్లా అమ్మా సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ అంటే మనకి పోలార్ అయి ఉండాలి. బట్ ఎమీన్ సార్ ఇవన్నీ ఆర్గానిక్ అంటే నాన్ పోలారే కదమ్మా. నాన్ పోలార్ కాబట్టి దే డస్ నాట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, బట్ బికాజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్, హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే కొద్ది ఉంది కాబట్టి ప్రైమరీస్ ఆర్ మోర్ సాల్యుబుల్ అండ్ కంపేర్డ్ టు సెకండరీ టెరిషరీ. హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే అన్ని కూడా వాటర్ సాల్యుబుల్ అంటారమ్మా. ఓకే, అలాగని పెద్ద పెద్ద మళ్ళీ కార్బన్స్ పెరిగే కొద్ది సాల్యుబిలిటీ తగ్గిపోయిద్దిరా. నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరిగే కొద్ది సాల్యుబిలిటీ తగ్గిపోయిద్దమ్మా. రైట్, అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ రా, జాగ్రత్త చూడండి.
చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. రైట్, ఏంటి సార్ బేసిక్ నేచర్ ఆఫ్ ఎమీన్స్ అమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి రా. ఓకే, basic nature of amines అమ్మా. బేసిక్ నేచర్ ఆఫ్ ఎమీన్స్. బేసిక్ నేచర్ ఎందుకు సార్ అంటే ఎమీన్స్ తీసుకున్నప్పుడమ్మా when you consider the amines they will contain lone pair amma. Because of presence of lone pair they acts as a base. ఈ lone pair donate చేయటం వల్ల it act as a base. మరి the substance which donates lone pair of electrons is called as Lewis base అంటారు. అంటే జనరల్లీ ఎమీన్స్ యాక్ట్స్ యాజ్ ఏంటమ్మా లూయిస్ బేస్. లూయిస్ బేస్ గా పనిచేయడం కారణం ఏంటంటే అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. అందులో మనకి ఇఫ్ యు గో ఫర్ యాలిఫాటిక్ ఎమీన్స్, యాలిఫాటిక్ ఎమీన్స్ అంటే ఇవి. ఓకే, అదే మనకి యారోమాటిక్ ఎమీన్స్ వచ్చేటప్పటికి యారోమాటిక్ ఎమీన్స్ RNH2 RNH ఫినైల్ NH2. సార్ ఈ రెండిట్లో మోర్ బేసిక్ ఏంట్రా అంటే ఇది మోర్ బేసిక్ అండ్ ఇట్ ఈస్ లెస్ బేసిక్. అదేంటి సార్ అంటే హియర్ ఇన్ ఎమీన్స్ లో చూసుకున్నప్పుడు ద కార్బన్ అండర్గోస్ sp3 hybridation, జనరల్ గా sp3. ద నైట్రోజన్ which is attached to carbon is sp2. sp2 అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్ అమ్మ, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. మనం తీసుకున్న కార్బన్ లో హైబ్రిడేషన్ పెరిగే కొద్ది అంటే లేదా పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ పెరిగే కొద్ది ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ది కార్బన్ ఆల్సో ఇంక్రీజెస్. ఎలక్ట్రోనెగటివిటీ కార్బన్ ఆల్సో ఇంక్రీజెస్. అందుకనే మనకి ట్రిపుల్ బాండ్ కార్బన్ కనెక్ట్ అయిన హైడ్రోజన్ ఇది sp హైబ్రిడేషన్ కదమ్మా, ఎలక్ట్రానిటీ చాలా ఎక్కువ ఉండి it will attract the electron pair towards it and donates H+. అందుకనే ఆల్కైన్స్, one alkynes are acidic అంటారా, one alkynes are acidic. మనకి ట్రిపుల్ బాండ్ కార్బన్ కనెక్ట్ అయిన ప్రతి హైడ్రోజన్ అయినా సరే acidic, ఎందుకంటే ఎలక్ట్రానిటీ పెరిగిపోయింది కదా. రైట్, సో ఎలక్ట్రానిటీ పెరిగింది. సెకండ్ రీజన్, these electrons are involved in resonance. రెసినెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయమ్మా బెంజీన్ తో. రెసినెన్స్ లో ఇన్వాల్వ్ అవటం వల్ల ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, అంటే ఈ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయి. అలాగే రెసినెన్స్ లో ఇన్వాల్వ్ అవటం వల్ల డ్యూ టు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ రెసినెన్స్, రెసినెన్స్ లో ఇన్వాల్వ్ అవటం వల్ల కూడా దే ఆర్ సెడ్ టు బి లెస్ బేసిక్. ఎందుకంటే this lone pair of electrons are not freely available. ఒకటి sp2 కార్బన్, ఇంకోటి రెసినెన్స్ ఇన్వాల్వ్ అవటం వల్ల aromatic amines are less basic అంటారమ్మా. అండ్ ఇక్కడ అలా జరగడం లేదరా, ఇక్కడ హైడ్రోజన్ నో ఛాన్స్ ఆఫ్ రెసొనెన్స్ అమ్మా, నో ఛాన్స్ ఆఫ్ రెసొనెన్స్. బట్ సార్ when you take ఇలాంటిదిరా, ఇలాగే ఇప్పుడు ఏమైంది దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్వాల్వ్ అంటే మనం తీసుకున్న నైట్రోజన్ కనెక్ట్ అయిన కార్బన్ రా, ఇఫ్ ఇట్ ఈస్ కంటైన్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్ గాని ట్రిపుల్ బాండ్ గాని ఉంటే మళ్ళీ రెసినెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇది కూడా లెస్ బేసిక్ అంటే చూసుకోవాలి. ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రెజెంట్ ఆన్ ది నైట్రోజన్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద రెసొనెన్స్. రెసొనెన్స్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే దే ఆర్ లెస్ ఇన్వాల్వ్ అయితే లెస్ బేసిక్, ఇన్వాల్వ్ అవ్వకపోతే మోర్ బేసిక్. సో ఇక్కడ తెలిసిపోతుంది ఎలాగో. కానీ మిగతా యాలిఫాటిక్ లో చూసుకున్నప్పుడు ఇది కూడా చూసుకోవాలిరా. ఓకే, డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ రెసొనెన్స్. రెసొనెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యే లెక్కైతే బేసిక్ నేచర్ డిక్రీజెస్, బేసిక్ నేచర్ డిక్రీజెస్. ఇందులో మనకి ఏంటంటే సార్ ఈ బేసిక్ నేచర్ ఆఫ్ ఎమీన్స్ అనేవి దట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్
ఫస్ట్ వన్ అమ్మా, based on inductive effect అమ్మా, based on inductive effect. Inductive అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ రా, ఎలక్ట్రాన్ డొనేటింగ్. సో మనకి ఏంట్రా అంటే as plus I groups increases, plus I group పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా బేసిక్ నేచర్ ఇంక్రీజెస్. అందులో ప్లస్ ఐ అంటే మనకి ఏంట్రా అంటే టెరిషరీ, ఆల్కైల్ గ్రూప్స్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్డ్ ఇంక్రీజెస్, బేసిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్. మనకి నైట్రోజన్ కనెక్ట్ అయిన ఆల్కైల్ గ్రూప్స్ పెరిగే కొద్దిగా, ఆల్కైల్ గ్రూప్స్ పెరిగే కొద్దీ బేసిక్ నేచర్ ఇంక్రీజెస్. సో దాని ప్రకారం లెక్కేసుకుంటే టెరిషరీ ఎమీన్ గ్రేటర్ దెన్, సెకండరీ ఎమీన్ గ్రేటర్ దెన్ ప్రైమరీ ఎమీన్ అమోనియా, తర్వాత ప్రైమరీ aromatic ఎమీన్, సెకండరీ aromatic ఎమీన్, లాస్ట్ వచ్చి టెరిషరీ aromatic ఎమీన్, టెరిషరీ aromatic ఎమీన్. అలా అంటే బేస్డ్ ఆన్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అలాగే సార్ ఇంకో ఫ్యాక్టర్ based on steric factor, based on steric factor. steric factor ప్రకారం చూసుకుంటేనమ్మా, steric factor అంటే ఏంటి సార్ అంటే మనం తీసుకున్న చూడరా, ప్రైమరీ ఎమీన్ అంటే ఇదేగా, అండ్ ఇట్ కంటైన్ లోన్ పేర్. ఆల్కైల్ అంటే కొంచెం పెద్దది, హైడ్రోజన్ చిన్నది, రైట్. అదే టెరిషరీ ఎమీన్ తీసుకున్నాం, టెరిషరీ ఎమీన్ అంటే 3 ఆల్కైల్ గ్రూప్స్ రా, 3 ఆల్కైల్ గ్రూప్స్. సార్ బికాస్ ఆఫ్ ప్లస్ ఐ ఎఫెక్ట్ ది ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆన్ నైట్రోజన్ ఇంక్రీజెస్ రా. అన్ని ప్లస్ ఐ గ్రూప్స్ కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగిద్దిరా, అంటే ఇట్ రెడీలీ డొనేట్స్ టు లోన్ పేర్. బట్ ఇక్కడ ఒకటే కదమ్మా ప్లస్ ఆర్, ప్లస్ ఐ గ్రూప్ ఒకటే. సో ద ఎలక్ట్రాన్ డెన్సిటీ విల్ బి లెస్. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ విల్ బి మోర్, ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ విల్ బి లెస్. కాబట్టి మన లెక్క ప్రకారం మోర్ బేసిక్ అవ్వాలి. బట్ ఆల్కైల్ గ్రూప్స్ పెద్దవి అమ్మ, పెద్దవి ఉండటం వల్ల ఏంట్రా అంటే ఇలా ఉండిపోతాయి. సో బయట నుంచి వేరే గ్రూప్ రావాలంటే ఇక్కడ స్పేస్ తక్కువ ఉందమ్మా. బయట అంటే యాక్చువల్లీ ఇలా ఉంటుందిరా, ఇలా అయితే మొత్తం ఫిల్ అయిపోయింది, కానీ ఇది డొనేట్ చేయడానికి రెడీగా ఉంది. బట్ బయట నుంచి మాలిక్యూల్ వచ్చి ఇక్కడ అటాక్ అవ్వాలంటే స్పేస్ లేదమ్మా. అలాగే బల్కీ గ్రూప్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ని స్టీరిక్ ఎఫెక్ట్ అంటారు. బల్కీ గ్రూప్స్ వల్ల అంటే పెద్ద పెద్ద సైజెస్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ని స్టీరిక్ ఎఫెక్ట్ అంటారు. సో టెరిషరీ మీన్ కి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువే, డొనేట్ చేయడానికి రెడీగా ఉంటుంది. బట్ బయట నుంచి ఒక మాలిక్యూల్ గాని ఒక యాటమ్ గాని రావడానికి స్పేస్ లేదు. కాబట్టి ఇట్స్ బేసిక్ నేచర్ డిక్రీజెస్. బేసిక్ నేచర్ డిక్రీజెస్. ఒకటే ఉన్నా సరే దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్పేస్, చాలా ఎంప్టీ స్పేస్ ఉండటం వల్ల దట్ ఎక్స్టర్నల్ గ్రూప్ కెన్ బి అటాక్ ఈజీలీ. తొందరగా డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, బయట నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ డొనేట్ చేయడానికి రెడీగా ఉంది, బట్ ఎంప్టీ స్పేస్ లేకపోవడం వల్ల బయట నుంచి రాదమ్మా. సో ఆ స్టీరిక్ ఫ్యాక్టర్స్ అంటే బల్కీ సైజెస్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ని స్టీరిక్ ఫ్యాక్టర్స్. సో ఆ లెక్క ప్రకారం తీసుకుంటే, సో స్టీరిక్ ఫ్యాక్టర్ ప్రకారం తీసుకుంటే బేసిక్ ఆర్డర్ ఏంట్రా అంటే అమోనియా గ్రేటర్ దాన్, ప్రైమరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్, టెరిషరీ గ్రేటర్ దాన్. ఇది మారురా, aromatic ప్రైమరీ ఇది మారవమ్మా, ఎందుకంటే రెసినెన్స్ ఇన్వాల్వ్ అవుతా ఉంటాయి. NH టెరిషరీ అండ్. సో బేస్డ్ ఆన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అడిగాడా, బేస్డ్ ఆన్ స్టీరిక్ ఎఫెక్ట్ అడిగాడా చూసుకోవాలమ్మా. బేస్డ్ ఆన్ స్టీరిక్ ఎఫెక్ట్ అయితే మనకి ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఫ్యాక్టర్ based on hydrogen bonding amma, based on hydrogen bonding, based on hydrogen bond or based on solvation. సాల్వేషన్ అంటే మనం తీసుకున్న అయాన్ చుట్టూ వాటర్ మాలిక్యూల్ రావడం, సాల్వేషన్ బేస్ చేసుకుని. సార్ సాల్వేషన్ అన్న ఇది గుర్తుంచుకోండి, హైడ్రోజన్ బాండ్స్ ఎక్కువ ఫామ్ అయ్యే కొద్దీ ఇక్కడికి వస్తాము. అమోనియా ఎక్కడికి రా, అమోనియా ఎప్పుడు ఇక్కడే.
రైట్. హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే కెపాసిటీ అంటే ఇది ఎప్పుడు ఇక్కడ బాండ్ ఫామ్ అయింది అనుకోమ్మా, బాండ్ ఫామ్ అయితే ఆటోమేటిక్ దూరంగా వెళ్ళిపోతాయి. దూరంగా వెళ్తే దే విల్ హ్యావ్ ఎంటీ స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇప్పుడు హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అయితే కొంచెం డిస్టెన్స్ పెరిగిద్దిరా, కొంచెం డిస్టెన్స్ పెరగగానే ఆటోమేటిక్ గా ఎంటీ స్పేస్ ఈజీగా ఎక్కువ ఉండటం వల్ల ద అవుట్ సైడ్ గ్రూప్ క్యాన్ అటాక్ ఈజీలీ రా, అవుట్ సైడ్ ఎఫెక్ట్ ఈజీగా ఎఫెక్ట్ అయ్యింది. సో దాని ప్రకారం చూసుకుంటే హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే కెపాసిటీ మన గణితంలో దేనికి ఎక్కువ ఉంటాయి? ప్రైమరీ, ప్రైమరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్, టెర్షియరీ గ్రేటర్ దాన్, అమోనియా గ్రేటర్ దాన్. ఇది మారదు సేమ్. సో బేస్డ్ ఆన్ స్టీరింగ్ ఫ్యాక్టర్ ఒకటి, బేస్డ్ ఆన్ హైడ్రోజన్ బాండింగ్, బేస్డ్ ఆన్ ఇండక్ట్ ఎఫెక్ట్. బట్ సార్ ఇది పర్టికులర్ గా అడిగితేరా, పర్టికులర్ గా బేస్డ్ ఆన్ ఇండక్ట్ ఎఫెక్ట్, బేస్డ్ ఆన్ స్టీరింగ్ ఎఫెక్ట్, బేస్డ్ ఆన్ హైడ్రోజన్ అలా అడగకుండా అది డైరెక్ట్ గా ఎక్స్పెరిమెంటల్ గా చూసుకుంటేనమ్మా, ఎక్స్పెరిమెంటల్ గా చూసుకుంటే సార్ ఆర్డర్ విల్ బి డిఫరెంట్ రా, ఆర్డర్ తేడాగా ఉంటది. అందులో ఏంటి సార్ ఇంపార్టెంట్ రా చూసుకోండి. అడుగుతాడు ఇన్ గ్యాసియస్ స్టేట్, ఇన్ గ్యాసియస్ స్టేట్ రా, గ్యాసియస్ స్టేట్. ఓకే అది చెప్తారు మన గ్యాసియస్ స్టేట్ అని చెప్తారా, గ్యాసియస్ స్టేట్ అని చెప్పినప్పుడే మనం తీసుకోవాలి. ఓకే గ్యాసియస్ స్టేట్ అన్నప్పుడు మనకి ఇంకా డైరెక్ట్ టెరిషరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్, ప్రైమరీ గ్రేటర్ దాన్, అమోనియా గ్రేటర్ దాన్, ఇంకా మళ్ళీ ఏరోమాటిక్ మామూలే. వాడు ఏ గ్యాసియస్ స్టేట్ అని చెప్పలా, గ్యాసియస్ స్టేట్ అని చెప్పకుండా జస్ట్ వాట్ ఈస్ ద బేసిక్ నేచర్ అన్నాడు. వాట్ ఈస్ ద బేసిక్ నేచర్ లేదా ఇన్ ఏక్వియస్ సొల్యూషన్ అమ్మా, ఇన్ ఏక్వియస్ సొల్యూషన్ అన్నా, ఏక్వియస్ సొల్యూషన్ అన్నా ఆర్ క్వశ్చన్ లో రైట్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ఎమిన్స్ అన్నా, బేసిక్ నేచర్ ఆఫ్ ఎమిన్స్ అన్నా ఆర్ ఏక్వియస్ సొల్యూషన్ అన్నా ఒకటేనమ్మా. ఆర్ ఎక్స్పెరిమెంట్ అసలు ఏం చెప్పాల, వాట్ రైట్ ద బేసిక్ నేచర్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎమిన్స్ అన్నాడంటే మనం చూసుకోవాల్సిన ఈ ఆర్డర్. ఈ ఆర్డర్ లో ఏంట్రా అంటే ఇవన్నీ బేస్ చేసుకుని మనకు వచ్చే ఆర్డర్ సెకండరీ గ్రేటర్ దాన్, టెరిషరీ గ్రేటర్ దాన్, ప్రైమరీ గ్రేటర్ దాన్, 2 గ్రేటర్ దాన్, 3 గ్రేటర్ దాన్, 1 గ్రేటర్ దాన్, అమోనియా గ్రేటర్ దాన్, ఇంకా ఏరోమాటిక్ ఎమిన్స్ మామూలేరా. వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. అడిగిన క్వశ్చన్ బట్టి మనం చూసుకోవాలి. 2 గ్రేటర్ దాన్, 3 గ్రేటర్ దాన్, 1. వాడు క్వశ్చన్ లో అకార్డింగ్ టు ఇండక్ట్ ఎఫెక్ట్, అకార్డింగ్ టు స్టీరింగ్ ఫ్యాక్టర్, అకార్డింగ్ టు హైడ్రేషన్ కెపాసిటీ అన్నప్పుడు ఇది ఓకేనా. ఆ పర్టికులర్ ఏం చెప్పాలి, రైట్ ద బేసిక్ నేచర్ ఆర్డర్ అన్నాడంటే నువ్వు తీసుకోవాల్సింది ఈ ఆర్డర్ అమ్మా. సో ఏంటి 2 గ్రేటర్ దాన్, 3 గ్రేటర్ దాన్, 1. దాంట్లో ఒకే ఒక ఎక్సెప్షన్ ఉందిరా, ఒకే ఒక ఎక్సెప్షన్ అమ్మా. ఇఫ్ ఆర్ ఈస్ మిథైల్ రా, మిథైల్ గ్రూప్ అయితేనే ఇంకా వేరే ఏ గ్రూప్ అయినా అవని, ఏ ఆల్కైల్ గ్రూప్ అయినా అవని 2 గ్రేటర్ దాన్, 3 గ్రేటర్ దాన్, 1. ఓన్లీ మన మిథైల్ అయినప్పుడు మాత్రం ఆర్డర్ ఏంట్రా అంటే 2 గ్రేటర్ దాన్, 1 గ్రేటర్ దాన్, 3 గ్రేటర్ దాన్, అమోనియా అండ్ సో ఆన్. ఓకే ఒక్క మిథైల్ ఉన్నప్పుడు 2 1 3, మిగతా అన్ని చోట్ల 2 3 1 అమ్మ, మిగతా అన్ని చోట్ల 2 3 1. ఒక్క మిథైల్ దగ్గర మాత్రం we have to take it as ఏంట్రా 2 1 3 అమ్మ, 2 1 3. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి చూసుకోవాలిరా రైట్. ఎప్పుడు కూడా ఏరోమాటిక్ లో మాత్రం ఎప్పుడు ఇదే ఫిక్స్డ్ రా. 1 గ్రేటర్ ప్రైమరీ ఏరోమాటిక్ ఎమిన్, సెకండరీ ఏరోమాటిక్, టెరిషరీ. ఈ యాలిఫాటిక్స్ లోనే మారిద్రా. క్వశ్చన్ లో ఏమి చెప్పలేదు వాట్ ఈస్ ద బేసిక్ నేచర్ అంటే 2 3 1 రా. ఓకే మిథైల్ ఇచ్చినప్పుడు మాత్రం 1 2 3 అవి చూసుకోవాలి రైట్. అలాగే ఇంకేం తీసుకుంటాం మనం అంతే రైట్. నెక్స్ట్ అమ్మా ఏమ్మా ఓకే ఆర్థో గ్రేటర్ దెన్ మెటా. అదే మనం తీసుకున్నది రిలీజింగ్ గ్రూప్ వచ్చేటప్పటికి OH గ్రూప్ అయితే అమ్మా, OH గ్రూప్ అంటే పొజిషన్ ఆఫ్ ఆల్కైల్, పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ బట్టి
అండ్ నేచర్ ఆఫ్ రిలీజింగ్ గ్రూప్ బట్టి మారిపోతా ఉంటదిరా. నెక్స్ట్ దీనికి వచ్చేటప్పటికల్లామా పారా గ్రేటర్ దెన్, ఆర్థో గ్రేటర్ దెన్, నార్మల్ ఎనిలిన్ గ్రేటర్ దెన్ మెటా, గ్రేటర్ దెన్ మెటా. సో అక్కడ మనకి గుర్తుంచుకోవాలి ఫస్ట్ లో చెప్పినట్టమ్మా. ఓకే, ఏది మోర్ బేసిక్, ఏది లెస్ బేసిక్ అని ఫీనోల్స్ లో కూడా చెప్పాను రా. ఫీనోల్స్ లో కూడా ఏ గ్రూప్ బట్టి ఆర్థోనో మెటా మనకి ఎనిలిన్స్ లో ఈ 4 చాలా, ఈ 3 చాలా 1 2 3 4 గ్రూప్స్ బట్టి చెప్తా ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ పెరిగే కొద్దీ బేసిక్ నేచర్ ఇంక్రీజెస్. మనం ఒక్కటి చెప్పామా, అలాగే ఓహెచ్ గ్రూప్లు కానీ ఓసిహెచ్ గ్రూప్లు కానీ పెరిగే కొద్దీ ఓకే బేసిక్ నేచర్ ఇంక్రీజెస్ రా, బేసిక్ నేచర్ ఇంక్రీజెస్. అలాగే విత్ డ్రాయింగ్ గ్రూప్స్ నెంబర్ పెరిగే కొద్దీ బేసిక్ నేచర్ డిక్రీజెస్, బేసిక్ నేచర్ డిక్రీజెస్. సో ఇది మనకి ఏంటంటే బేసిక్ నేచర్ ఆఫ్ ఎమీన్స్. బేసిక్ నేచర్ ఆఫ్ ఎమీన్స్ వచ్చేటప్పటికల్లా జనరల్ గా మనకి నైట్రోజన్ కనెక్ట్ అయిన కార్బన్ ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెరిగే కొద్దీ బేసిక్ నేచర్ పెరిగింది. ఆ కార్బన్ కి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంటే బేసిక్ నేచర్ తగ్గింది. యాలిఫాటిక్ కానీ యారోమాటిక్ కానీ కంపేర్ చేసుకున్నప్పుడు యాలిఫాటిక్స్ ఆర్ ఆల్వేస్ మోర్ బేసిక్ దాన్ యారోమాటిక్. ఒక రీజన్ సార్, యాలిఫాటిక్ లో కార్బన్ is connected to nitrogen is connected to sp3 hybridized carbon, whereas in aromatic లో nitrogen is connected to aromatic. aromatic అంటే sp2 కాబట్టి ఎలక్ట్రాన్ నెగటివిటీ పెరగడం వల్ల బేసిక్ నేచర్ తగ్గింది. లేదా the lone pair of electron present on the nitrogen will be involved in the resonance which are present in the double bond present in the benzene. benzene లో ఉన్న డబుల్ బాండ్ తో రెసొనెన్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల బేసిక్ నేచర్ తగ్గిపోయింది, అంటే అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ తగ్గిపోయింది. అలాగా ఒకటి ఉంటే అలా 3 బెంజీన్ రింగ్స్ ఉంటే ఇంకా ఎక్కువ కాబట్టి అలాగా. అంటే ఎప్పుడు యాలిఫాటిక్ గ్రేటర్ దాన్, అమోనియా గ్రేటర్ దాన్, aromatic. అందులో మళ్ళీ 3 ఫ్యాక్టర్స్ రా, ఇండక్టివ్ ఎఫెక్ట్, స్టీరిక్ ఎఫెక్ట్ అండ్ హైడ్రేషన్ కెపాసిటీ. ఆ మూడిట్లో ఇండక్టివ్ 3 to 1, అలాగే స్టీరిక్ 1 to 3, అలాగే మన హైడ్రేషన్ లో కూడా 1 to 3 అన్నమాట. హైడ్రేషన్ లో కూడా 1 to 3. బట్ ఎక్స్పెరిమెంటల్ కి వచ్చేటప్పుడు 2 ఫ్యాక్టర్స్ ప్రకారం చెప్పచ్చు. ఒకటి గ్యాసియస్ ఫేజ్, ఒకటి aqueous సొల్యూషన్. గ్యాసియస్ ఫేజ్ అని చెప్పినప్పుడే మనం తీసుకోవాలి 3 to 1. వాడు గ్యాసియస్ ఫేజ్ అని చెప్పకుండా బేసిక్ నేచర్ ఆర్డర్ అడిగినప్పుడు aqueous సొల్యూషన్ 2 3 1 రా, 2 3 1. ఎక్సెప్షన్ ఫర్ మిథైల్ అమ్మ, ఎక్సెప్షన్ ఫర్ మిథైల్. మిథైల్ అయితే 2 1 3 అని, అది గుర్తుంచుకోవాలరా. ఇది బేసిక్ నేచర్ ఆఫ్ ఎమీన్స్. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ ప్రిపరేషన్స్ అమ్మ. ప్రిపరేషన్స్ వెళ్ళామనుకోరా, ప్రిపరేషన్స్ అమ్మా. సార్ ప్రిపరేషన్స్ వచ్చేటప్పటికల్లా మనకి అందులో ఆల్రెడీ మనం సగం నేర్చుకున్నామమ్మా. ఓకే, ఓన్లీ కొన్ని నేర్చుకోవచ్చు, మిగతా ఆల్రెడీ మనం లాస్ట్ వీకే నేర్చేసుకున్నాం. అదే కార్పేస్, అలాగే లోక్మన్స్ అని, అదే అసైడ్ నుంచి తీసుకురావడం అలాంటివి ఉన్నాయి కదమ్మా, అవిరా. లోసెన్స్ రీఅరేంజ్మెంట్ అని, క్లాసెన్స్ స్మిత్ రియాక్షన్ అని, అలాంటి రీఅరేంజ్మెంట్స్ లాస్ట్ లో మనం నేర్చుకున్న దాంట్లో లాస్ట్ ఇయర్. రైట్, నౌ లెట్స్ గో ఫర్ ఫస్ట్ వన్. Reduction of nitro compounds. Reduction of nitro compounds. Nitro compounds ni reduction cheyadam. Sir, ikkada we can use any reducing agent. Reducing agent చాలా ఉన్నాయిరా. ఓకే, whenever any metal, any d block heavy metal ra, heavy metal in the presence of dilute acid, dilute HCl. HCl అంటారా, H2SO4 కూడా తీసుకోవచ్చమ్మా, dilute HCl అలాగా. ఓకేనా, అంటే మెటల్ అంటే ఐరన్ కానీ, ఓకేనా, సిల్వర్ కానీ, ఇంకా చాలా హెవీ మెటల్స్, కాపర్ కానీ, లేదు సార్
డైరెక్ట్ గా మెటల్ హాలైడ్ in the presence of dilute HCl metal halide in the presence of dilute HCl గాని అలాగే H2 gas in the presence of palladium sodium amalgam in the presence of alkoxide గాని సో అంతేలేండి సోడియం ఆల్కాక్సైడ్ ఆల్కహాల్ ఎనీ ఆల్కహాల్ తీసుకోవచ్చురా ఎనీ ఆల్కహాల్ ఇంకా చాలా ఉన్నాయమ్మా ఓకే వి కెన్ టేక్ ఎనీథింగ్ ఇందులో ఏది తీసుకున్నా బట్ నాట్ LaH తీసుకోకూడదు వి షుడ్ నాట్ టేక్ LaH మిగతా ఇందులో ఏది తీసుకున్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ NO2 in the presence of SnCl2 HCl అంటే ఏంటి సార్ అంటే దీని నుంచి హైడ్రోజన్స్ బయటకు వస్తాయరా లేదా మెటల్ అయినా సరే మెటల్ ట్రీటెడ్ విత్ డైల్యూట్ HCl we get H2 gas as a nascent hydrogen it converts to NH2 NH2 బ్యాలెన్సింగ్ చేసేటట్టయితే బ్యాలెన్సింగ్ తో సహా అయితే ప్లస్ nascent hydrogens or H2 gas in the presence of metal SnCl2 dilute HCl at 300 degrees centigrade or 300 Kelvin at 300 Kelvin nearly 300 Kelvin okay temperature 300 Kelvin da unchalamma okay then it converts to R NH2 plus 2H2R and here we are adding 6 hydrogens మనం అడిగే క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇక్కడ what is the equivalent weight of RnO2 యొక్క ఈక్వలెంట్ వెయిట్ అడుగుతారు సార్ ఈక్వలెంట్ వెయిట్ అంటే మనకి యాసిడ్ కి అయితే హెచ్లు బేస్ కి అయితే ఓహెచ్లు సాల్ట్ కి అయితే చార్జెస్ అలా అంటాం ఓకే మరి ఇలాంటి వాటికి ఎలా సార్ అంటే సింపుల్ లాజిక్ రా ఏంటి సార్ ఇన్ని హెచ్ ఆటమ్స్ వాడేమో చూసుకోమా ఇన్ని హెచ్ ఆటమ్స్ ఓకే ఈ రిడక్షన్ ప్రాసెస్ లో మనకి ఆక్సిజన్ స్టేట్ ఎన్ని కనుక్కోవడం కష్టం కానీ సింపుల్ గా ఫర్ ది రిడక్షన్ ఆఫ్ 1 mole of compound how many hydrogen atoms are required inni hydrogen atoms kavalo H2 kaga H atoms danto divide chesthe chalu ante equivalent weight by molecular weight by number of H atoms in 6 ade oxidizing lora oxidation reaction anko for example CH3CH1 plus nascent oxygen gives rise to CH3COOH. What is the equivalent weight ante oxidation degree చూసుకునేటప్పటికి equivalent weight is equal to molecular weight by double the number of oxygen atoms రా ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ కలిపామో దాన్ని డబల్ చేయాలి నేను -2 కదమ్మా అలాగే H with +1 కదా సో by 6 H పరంగా లెక్కేస్తే ఎన్ని H అయితే అన్ని ఆక్సిజన్ పరంగా లెక్కేసినప్పుడు డబుల్ ది నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ సో ఇది అడుగుతాడమ్మా నైట్రోబెంజీన్ యొక్క మాల్ కాంపౌండ్ నైట్రో కాంపౌండ్స్ అదే సార్ వెన్ యూ యూజ్ నైట్రో కాంపౌండ్స్ కి లిథియం అల్యూమినియం హైడ్రైడ్ వాడితేరా we get ఎజో కాంపౌండ్స్ n double bond n ఉంటే ఎజో అంటారమ్మా we get ఎజో కాంపౌండ్స్ సో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తప్ప మిగతా ఏ రెడ్యూసింగ్ ఏజెంట్స్ వాడినా నైట్రో కాంపౌండ్స్ కన్వర్ట్స్ టు ఎనిలీన్ అమ్మా నైట్రో కాంపౌండ్స్ కన్వర్ట్స్ టు ఎమీన్స్ నైట్రో కాంపౌండ్స్ అని ఎలా మాత్రమా ఎమీన్స్ సో అది అడిగే క్వశ్చన్ ఏంటంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ వాడితే వచ్చే ప్రొడక్ట్ ఏంటి లేదా రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఇవే అడగగానమ్మా ఇది అడుగుతారా
ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ది నైట్రో కాంపౌండ్ when it is used undergo reduction జరిగినప్పుడు ఈక్వలెంట్ వెయిట్ ఎంత అంటే m/6 అమ్మ, మాలిక్యులర్ వెయిట్ బై 6 అది అడుగుతారా. క్యాపిటల్ స్మాల్ గుర్తుంటాయి కదా మనకి, రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ వచ్చేటప్పటికల్లారా హాఫ్మన్ ఎమనాలిసిస్ అమ్మ, హాఫ్మన్ ఎమనాలిసిస్, రైట్, ఇంపార్టెంట్ రా. హాఫ్మన్ ఎమనాలిసిస్ అమ్మ, కొంతమంది డబుల్ ఎఫ్ రాస్తారు, కొంతమంది సింగిల్ ఎఫ్. హాఫ్మన్ ఎమనాలిసిస్, హాఫ్మన్ ఎమనాలిసిస్ ఇక్కడ ఏంట్రా అంటే whenever alkyl halide గాని ఆర్ ఆల్కైల్ టోసలేట్ అంటారమ్మా. ఇది ఆల్కైల్ హ్యాలైడ్, ఆల్కైల్ హ్యాలైడ్. ఇంకోటి వచ్చేటప్పటికల్లా ఆల్కైల్ టోసలేట్ అంటారమ్మా, ఆల్కైల్ టోసలేట్. ఇక్కడ RNH2 అది ఉండాలి లేదా, RNH అలాగా ఉంటుంది. ఓకే, రైట్. ఇక్కడ ఏమైందిరా అంటే సార్ ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అయిందిరా, ఈ బాండ్ ఇక్కడ ఈ బాండ్ అమ్మ. కానీ ఎక్కువ ఆల్కైల్ హ్యాలైడ్ తక్కువ కండిషన్ చెప్తారు. ఆల్కైల్ టోసలేట్ కానీ ఆల్కైల్ హ్యాలైడ్ కానీ ఆన్ ట్రీట్మెంట్ విత్ అమోనియా, అమోనియాతో ట్రీట్ చేస్తే we get primary వస్తుంది, secondary, tertiary and quaternary salt. It is a continuous reaction and they will follow SN2 mechanism. Very 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 important, right. ఇక్కడ జరిగేది ఏంటి సార్ అంటే whenever any alkyl ఏ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకో, ఓకే, ఆన్ ట్రీట్మెంట్ విత్ అమోనియాతో ట్రీట్ చేసినప్పుడు HX బయటికి వెళ్ళిపోయిద్దిరా అండ్ వి గెట్ ప్రైమరీ ఎమీన్. బట్ ఈ ప్రైమరీ ఎమీన్ మళ్ళీ ఇట్ రియాక్ట్స్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ గా పనిచేసినప్పుడు ఇది X మైనస్, ఇది R ప్లస్, ఇది ఇలా నేను రాస్తున్నాను అంతే ఇలాగా, రైట్. ఇక్కడ మనకి ఎమీన్ యాక్ట్స్ యాజ్ ఏ, మెయిన్ గా చెప్పడం కోసం ఏంటంటే ఎమీన్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్ అమ్మ, ఎమీన్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్. అక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ లో ఉన్న గ్రూప్ అనేది ఇది ఎలక్ట్రోఫైల్, ప్లస్ ఉంటే ఎలక్ట్రోఫైల్. ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న HX బయటికి పోయిద్దిరా, ఈ HX బయటికి పోయి we get secondary amine. సేమ్ రో, రెండు ఆల్కైల్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకో ఆల్కైల్ హ్యాలైడ్ తో రియాక్ట్ అయి ఇట్ కన్వర్ట్స్ టు టెరిషరీ ఎమీన్ అమ్మ. ఇంకో HX బయటికి పోయి -HX మళ్ళీ ఇట్ రియాక్ట్స్ విత్ అనదర్ ఆల్కైల్ హ్యాలైడ్ to react, we get quaternary salt. So ammonia reacts with RX to react అయినప్పుడు primary, secondary, tertiary. ఇక్కడ అడిగే క్వశ్చన్ ammonia reacts with 4 moles of alkyl halide అమ్మా, 1 2 3 4. అదే మనకి ప్రైమరీ ఎమీన్ అయితే 3 moles of RX, secondary amine అయితే
2 moles of alkyl halide. Tertiary amine అయితే 1 mole of alkyl halide. 4 quaternary salt అయితే 0 moles. అంటే Hoffman ammonolysis is used to distinguish primary, secondary, tertiary. మనకి ఇచ్చింది ప్రైమరీయా, సెకండరీ, టెరిషరీ అనేది కూడా కనిపెట్టొచ్చమ్మా. అంటే మనకి ఇచ్చిన కాంపౌండ్ లో అది ప్రైమరీ ఏమైనా, సెకండరీ ఏమైనా, టెరిషరీ అనేది హాఫ్మన్ ఎమనాలిసిస్ ద్వారా చేయొచ్చు. ఇంకోటి హిన్స్బర్గ్ రియేజెంట్ అని ఉండదు, తర్వాత వస్తారు మనకి. ఈ రెండింటి వల్ల మనకి ఏంటంటే ఇచ్చిన కాంపౌండ్ అది ప్రైమరీయా, సెకండరీయా, టెరిషరీ కనిపెట్టొచ్చమ్మా. హిన్స్బర్గ్ అయితే మనకి కలర్ బట్టి చెప్పచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఎన్ని మోల్స్ రియాక్ట్ అయింది చూసుకోవడం, ఎన్ని మోల్స్ రియాక్ట్ అయితే దాన్ని బట్టి అది ప్రైమరీయా, సెకండరీ అనేది. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డిస్టింగ్విష్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ మీన్స్ ఇచ్చింది ప్రైమరీయా, సెకండరీ, టెరిషరీ అని చెప్పొచ్చమ్మా ఎన్ని మోల్స్ రియాక్ట్ అయిందో బట్టి. కానీ సార్ మనం తీసుకున్న రియాక్షన్ లో ఇఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ అమోనియా ఎక్సెస్ తీసుకుని ఇది లిమిటెడ్ తీసుకున్నాం అనుకో అమ్మా, లిమిటెడ్ తీసుకుంటే we get major product primary amine. మేజర్ ప్రొడక్ట్ ఏంటంటే ప్రైమరీ ఎమీన్. అదే మనకి ఆల్కైల్ హ్యాలైడ్ ఎక్సెస్ తీసుకుని ఇది లిమిటెడ్ తీసుకుంటే, అమోనియా తక్కువ తీసుకుంటే we get quaternary salt. So depends upon the amount. సార్ రెండు సమానంగా తీసుకుంటే ఏమైంది సార్ అంటే we get mixture of products. అంతే ఇక్కడ తీసుకుంటే టెరిషరీ, సెకండరీ టెరిషరీ రావంటే వస్తాయి, బట్ మైనర్ ప్రొడక్ట్స్. ఇది వచ్చేటప్పటికల్లా మేజర్ ప్రొడక్ట్ అమ్మ, మేజర్ ప్రొడక్ట్. సో అడుగుతాడు ఇలాగా, అది ఏమి చెప్పలా, అది ఎక్సెస్ ఆ లిమిటింగ్ ఏం చెప్పలా. దెన్ వీ కెన్ టేక్ ఆల్ ది ప్రొడక్ట్స్. 4 ప్రొడక్ట్స్ వస్తా ఉంటాయమ్మా. ఓకే, ఇది మనకి రైట్. అండ్ ఇక్కడ మనకు వచ్చే ఆల్కైల్ ఒకటే కదా. మరి అదే విధంగా సార్ వై కాంట్ యు ప్రిపేర్ aromatic halide తీసుకుని అమోనియాతో ట్రీట్ చేస్తే సార్ ఇక్కడ కూడా మనకి వస్తుంది కదా NaH2 HX అని తీసుకుంటే వస్తుంది కదా సార్. బట్ ఇక్కడ కూడా గుర్తుందమ్మా మీకు, aromatic halides కూడా ఇక్కడ మనకి రెసినెన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అందుకని డబుల్ బాండ్ క్యారెక్టర్ వస్తుందని చెప్పాము నేను. ఓకేనా, బెంజీన్ కి అటాచ్ అయిన గ్రూప్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దే ఇన్వాల్వ్డ్ ఇన్ రెసొనెన్స్. అంటే చాలా తక్కువగా, అంటే దీని యొక్క రేట్ ని R1 R2, దీని యొక్క రేట్ ని R1 అన్నామంటే డామ్ షూర్ R1 is greater than R2. అంటే aliphatic are more reactive towards the Hoffman reammonolysis. అదే మనకి aromatic తీసుకుంటే because of having double bond character, aromatic halide does not involve fastly అంటారమ్మా, does not involve fastly. అది గుర్తుంచుకోవాలమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేరా, రైట్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ వచ్చేటప్పటికి సో హాఫ్మన్ ఎమనాలిసిస్ అన్నా, హాఫ్మన్ రియాక్షన్ అన్నా ఇక్కడ మనకు ఒకటేనమ్మా. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లారా మీకు తెలిసిందేనమ్మా, మీకు తెలిసిందేరా, చాలా సార్లు మనం డిస్కస్ చేసాం. reduction of cyanides ని reduction amma, whenever cyanides undergo reduction, okay, direct ga we can use anything ra. okay, ఇందాక ఏదైనా వాడొచ్చు, cyanides RC triple bond nitrile అంటారు కదమ్మా, on reduction with we means to ra lithium aluminum వాడొచ్చు, or any reducing agent, it converts to RC
RCH double bond NH, which are called as imines, which on further reduction to give RCH2 NH2, RCH2 NH2. There is no chance of secondary and primary or secondary and tertiary. ఇక్కడ నీకు ఎప్పుడు ఇక ప్రైమరీ తప్ప వేరే అవకాశం లేదా. We always get primary amine. అదే when it undergo isocyanide అమ్మ, ఐసోసైనైడ్ అయితే RNH-CH2 అని వస్తాము. RN ఇలా వచ్చింది. which on further reduction to give secondary amine అమ్మ, secondary amine. Of course ఆ secondary amine కూడా ఎప్పుడు ఇంకా మిథైల్ వచ్చిద్రా. no chance of another amine. Cyanide అయితే primary amine, మనకి ఐసోసైనైడ్ అయితే సెకండరీ ఎమీన్ అమ్మ. ఐసోసైనైడ్ అయితే సెకండరీ ఎమీన్. అలాగే రిడక్షన్ ఆఫ్ హైడ్రాక్సిల్ ఎమీన్ గాని, హైడ్రాక్సిల్ అంటే మనకి ఆక్సైన్స్ రా. ఓకే, ఆక్సైన్స్, రిడక్షన్ ఆఫ్ ఆక్సైన్స్ గాని, ఎమైడ్స్ గాని, ఇంక మిగతా చాలా ఉంటాయిరా. ఎమైడ్స్ గాని ఇవన్నీ రెడ్యూసింగ్ ఏజెంట్, రైట్. ఆక్సైల్ మీన్స్ రా. ఆక్సైన్స్ అంటే ఏంటమ్మా? RCH డబుల్ బాండ్ NOH కదా ఆక్సైన్స్. ఓకే, ఆక్సైన్స్ గాని ఎమైడ్స్ గాని రా. ఎమైడ్స్ RCONH2 అనే డబుల్ బాండ్, RC డబుల్ బాండ్ NH2. ఎమైడ్స్ గాని ఎజైడ్స్ అంటే RCH2N3 RCH2N3. ఎజైడ్స్ కానీ ఇవన్నీ సరే they can undergo reduction to give amines అమ్మ. we get amines. ఆక్సైన్స్ గాని ఎమైడ్స్ గాని ఎజైడ్స్ గాని రిడక్షన్ చేసినప్పుడు they will undergo ఏంట్రా రిడక్షన్, అంటే రిడక్షన్ హైడ్రాలిసిస్ చేసి we get ఏంట్రా amines వస్తాయి. ఇది రైట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులో ఆల్రెడీ సగం మనం నేర్చుకున్నారా చెప్పాను. ఆర్గానిక్ లో స్టార్టింగ్ లో నేర్చుకుంటా ఉంటే కష్టంగా ఉంటాయి, కానీ తర్వాత ఆల్రెడీ అన్ని నేర్చుకుంటా ఉంటాం కాబట్టి వచ్చేస్తా ఉంటాయమ్మా. నెక్స్ట్ ఎక్కువ అడుగుతారు ఇది. ఓకే, గ్యాబ్రియల్ థాలిమైడ్ రియాక్షన్ సింథసిస్ అంటారమ్మా. గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. గ్యాబ్రియల్ ఇంపార్టెంట్. రైట్, గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ అంటే మనం ఆల్రెడీ సగం వరకు నేర్చుకున్నారా. ఓకే, థాలిమైడ్ అంత వరకు నేర్చుకున్నాం. రైట్, we have to take phthalic acid. Phthalic acid on treatment with 2 moles of ammonia. 2 moles of ammonia తో ట్రీట్ చేసినప్పుడు we get థాలమైడ్. H2O బయటికి పోయి CONH2 థాలిమైడ్. which on further heating, మళ్ళీ హీట్ చేసినప్పుడు అమోనియా మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయి we get ఇది గుర్తుందా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ థాలిమైడ్. we get థాలిమైడ్. ఓకే, ఈ థాలిమైడ్ ఏంట్రా అంటే
on treatment with alcohol KOH ఇది హెచ్ ఈజీగా డొనేట్ చేస్తారు. ఎసిడిక్ నేచర్ బయట ఎక్కువ ఉంటుంది అండ్ డొనేట్స్ వాటర్ వి గెట్ potassium salt of thalamide. Potassium salt of thalamide ఇక్కడ జనరల్ రా. ఇక్కడ నుంచి ఏంట్రా అంటే అమ్మా on treatment with alkyl halide. On treatment with alkyl halide, very important అమ్మా. alkyl halide తో ట్రీట్ చేసినప్పుడు రా alkyl halide. ఓకే, alkyl halide అంటే KX బయటికి పోయిద్దమ్మా, KX బయటికి పోయింది and we get NR, KX బయటికి పోయింది. ఉచ్చాన్ ఫర్దర్ హైడ్రాలసిస్ రా. హైడ్రాలసిస్ చేసినప్పుడమ్మా, హైడ్రాలసిస్ అంటే HOH అలాంటి 2 moles తీసుకోవాలిరా. 2 moles తీసుకున్నప్పుడు మనకి బాండ్ ఇలా బ్రేక్ అయిద్దమ్మా. బ్రేక్ అయి ఇక్కడికి OH ఇక్కడికి H, మళ్ళీ ఇక్కడ బాండ్ బ్రేక్ అయి ఇక్కడికి OH ఇక్కడికి H వచ్చిందిరా. అండ్ ఫైనల్లీ వి గెట్ ఏమొచ్చిందమ్మా RNH2 రా. RNH2 ప్లస్ టాలిక్ యాసిడ్ అమ్మా, ప్లస్ టాలిక్ యాసిడ్. టాలిక్ యాసిడ్ మళ్ళీ మనకు వచ్చేస్తారా. కానీ సార్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటమ్మా, ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు ప్రిపేర్ ఓన్లీ ప్రైమరీ రా. ప్రైమరీ ఒక్కటే వచ్చింది, నో ఛాన్స్ ఆఫ్ సెకండరీ కానీ ఏది రాదమ్మా. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ RX అనేది కంపల్సరీగా ఓన్లీ ప్రైమరీ RX ఏ ఉండాలి. ప్రైమరీ RX, సెకండరీ కానీ టెరిషరీ కానీ ఇలా కానీ యారోమాటిక్ హాలైడ్స్ కానీ ఇందులో ఏది తీసుకున్నా సరే నో రియాక్షన్ ఓన్లీ యూజ్డ్ టు ప్రిపేర్. ఈ మనకి కంపల్సరీ గ్యాబ్రియల్ థాలిమైడ్ అనేది ఓన్లీ టు ప్రిపేర్ ప్రైమరీ యాలిఫాటిక్ ఎమీన్స్. ప్రైమరీ యాలిఫాటిక్ ఎమీన్స్ తప్ప there is no chance of preparation of any amine. ఇంకా వేరే ఏ ఎమీన్ తయారు చేయడానికి కుదరదురా. ఓన్లీ ప్రైమరీ యాలిఫాటిక్ ఎమీన్ ఏమా. ప్రైమరీ యాలిఫాటిక్ ఎమీన్ తప్ప వేరేది ఇంకేది తీసుకోకూడదు. బికాజ్ అక్కడ హాలోజన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెసొనెన్స్ అమ్మా. హాలోజన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెసొనెన్స్. వెరీ ఇంపార్టెంట్ రైట్. ఇందులో అడిగే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే మా టాలిక్ యాసిడ్ హైడ్రాలసిస్ in the presence of acid అయితే ఏమో COOH. బేస్ అని తీసుకుంటే సాల్ట్ వచ్చింది అంతే. బేస్ తీసుకుంటే సాల్ట్ we get 2-propanamine. 2-propanamine అయితే ఆల్కైల్ హాలైడ్ ఏంటి? ఆల్కైల్ హాలైడ్. సో నువ్వేం లేదురా, ప్రొడక్ట్ చూసుకో. ప్రొడక్ట్ 2-propanamine. 2-propanamine అంటే ఇది
2-propanamine. 2-propanamine. సో నువ్వేం చేయాలి, ఇక్కడ మనకి జరిగే ప్రాసెస్ ఏంటమ్మా, NR అయినా NR ఫస్ట్ K ప్లస్ వచ్చింది RX, తర్వాత మళ్ళీ N, ఇక్కడ ఏంటి R అలా ఉండిపోయింది అంతే కదా, ఇక్కడ H ఇక్కడ H. అంటే నువ్వేం చేయాలి, ఎక్కడైతే హాలోజన్ ఇలా ఉంటే నైట్రోజన్ H, ఓకే, నైట్రోజన్ K ప్లస్, ఆల్కైల్ హాలైడ్ అంటే ఇలా తీసుకుంటాం, ఇది బయటికి పోయి టక్మని, అంటే ఎక్కడైతే NH2 అటాచ్ అయిందో, ఓకేనమ్మా, అది అక్కడే మనకి ఏం చేయాలి, హాలోజన్, అంటే ఇది తీసేసి హాలోజన్ పెట్టు, అంటే ఇక్కడ RX ఏమైంది, ఎక్కడైతే NH2 ఉందో అక్కడ హాలోజన్ పెట్టరా, సరిపోయింది, ఆటోమేటిక్ జరిగే ప్రాసెస్. సో వీ క్యాన్ టేక్ 2-chloropropane. We should take 2-chloropropane. Sir, order of reactivity of alkyl halides ఎప్పుడు కూడా ఏంట్రా, అయోడిన్ తొందరగా బ్రేక్ అవుతుందమ్మా, Ri greater than, RCl greater than, RBr greater than RCl. RF గురించి మాట్లాడు. Among them మళ్ళీ tertiary RX more reactive than secondary RX greater than అంటాం, ఓకే, ప్రైమరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్. బట్ ఇక్కడ నువ్వు తీసుకోవాల్సింది ఓన్లీ ప్రైమరీ ఆలిఫాటిక్ ఎమీనే తీసుకోవాలి, ఆల్కైల్ హాలైడ్ రా. సెకండరీ కానీ టెర్షియరీ కానీ తీసుకుంటే రియాక్షన్ జరగదు. మనం తీసుకున్న ఆల్కైల్ గ్రూప్ కంపల్సరీగా ప్రైమరీ అయి ఉండాలి, సెకండరీ కానీ టెర్షియరీ అయితే రియాక్షన్ జరగదు, ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ అమ్మా. సో సింపుల్, ఎక్కడైతే NH2 ఉందో తీసేసి హాలోజన్ పెట్టరా, అది గాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ అంటారమ్మా, గాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. నెక్స్ట్ ఇంకా మిగతా 3 రియాక్షన్స్ రా, ఇంకా 3 ఉన్నాయమ్మా. ఆ 3లో మీకు తెలిసిందేరా, ఇది హాఫ్మన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ రా, హాఫ్మన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ గుర్తుందమ్మా, హాఫ్మన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్. Hoffman bromide degradation. Amide on treatment with bromine, తర్వాత KOH, Hoffman bromide degradation. Last week నేర్చుకున్నామా, ఓకే, Na bromine, NaOH or KOH ఏదని తీసుకుంటే we get primary amine, ఒక కార్బన్ తగ్గిద్రా, one of the CO group will be replaced, Hoffman bromide degradation రా, Hoffman bromide degradation very important అమ్మా, ఓకే, చాలా ఇంపార్టెంట్, KBr అన్ని వస్తాయి. సో వన్ ఆఫ్ ది, అలాగే మనకి నేర్చుకున్నది రా, ఏది లోసెన్ రియాక్షన్ వచ్చి హైడ్రాక్సీ అదే ఆక్సిమిక్ యాసిడ్ రా, ఆక్సిమిక్ యాసిడ్, హైడ్రాక్సిమిక్ యాసిడ్ ని మనకి బేస్, అలాగే ఇంకోటి క్యూరిటేస్ రీఅరేంజ్మెంట్, క్లెజెన్స్మెల్, అవన్నీ మనకి లాస్ట్ టైం నేర్చుకున్నాం. 3 రియాక్షన్స్ రీఅరేంజ్మెంట్స్ అని, ఓకే, యాసిడ్ డెరివేటివ్స్ యొక్క లోసెన్ రియాక్షన్ అని, అలాగే క్యాటరిస్ అని, క్యాటరిస్ ఎన్మెట్రీ రియాక్షన్, అలా 3 లాస్ట్ 3 నేర్చుకున్నామా. ఎసైడ్ నుంచి ఒకటి, అలాగే ఎమైడ్ నుంచి ఒకటి, అలాగే ఇంకోటి హైడ్రాజామిక్ యాసిడ్ నుంచి మొత్తం నేర్చుకుని రీఅరేంజ్మెంట్ చేసుకుని నేర్చుకున్నాం. అది కూడా యూజ్ టు ప్రిపేర్ ఎమీన్స్ అమ్మా, ఒక టేబులర్ ఫామ్ లో ఉన్నది. ఆ టేబులర్ ఫామ్ లో చెప్పాం కదా, NH2 RNH2 వచ్చేది, ప్రతిసారి ఫైనల్ గా వచ్చేప్పటికల్లా RNH2, అది మనకి దీస్ ఆర్ ది ప్రిపరేషన్స్ ఆఫ్ ఎమీన్స్. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంట్రా అంటే, ఒకటి హాఫ్మన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్, ఒకటి హాఫ్మన్ ఎమనాలిసిస్ అండ్ గాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. ఆ 3 మాత్రం ఇంపార్టెంట్. ప్రైమరీ ఎమీన్స్ వస్తాయా, సెకండరీ ఎమీన్స్ వస్తాయి, ఆరోమాటిక్ గా, నాన్ ఆరోమాటిక్ గా, అవన్నీ చూసుకోవాలమ్మా, ఓకే. ఇది మనకి ఇవాళ టాపిక్, అండ్ రేపు వచ్చేటప్పటికల్లా కెమికల్ ప్రాపర్టీస్ చెప్దామమ్మా, ఓకే, రైట్.